వెళ్ళిపోతాను. సో ఆంటీ గారు నమస్కారం. నాకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. రోజు బై టాటా సీ యు. అది ఇట్లా చూస్తుందిరా మనల్ని అందరినీ. పోతావా? ఎందుకు ఏడిపిస్తున్నావు? Hello, what's up, my student family? Welcome back to our channel. This is Study Submission. Welcome back, guys. మీ అందరికీ తెలుసు అస్కీ పప్పీ కాంటెస్ట్ లో చాలా మంది పాల్గొన్నారు. దగ్గర చాలా మంది సబ్స్క్రైబర్స్. సో అందులో 1 లక్కీ సబ్స్క్రైబర్ హస్ బీన్ సెలెక్టెడ్. ఆ లక్కీ సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పప్పీని ఇస్తారని చెప్పాను కదా. అండ్ ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అండ్ ఈ బ్లాగ్ మాత్రం చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఏమంటావు? ఆర్ యు రెడీ ఫర్ యువర్ హోమ్ బేబీ? న్యూ హోమ్. సో గైస్, అండ్ మీ అందరికీ తెలుసు అంటే ఇదేం పెద్ద ఎక్సైట్మెంట్ అని మీరు అందరూ అనుకోవచ్చు. బట్ దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్సైట్మెంట్ అన్నమాట ఒక పెట్ల వరకు అయితే. నిజం చెప్తున్నా, ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీని అడుగుతున్నా, మమ్మీ పప్పి కావాలి కుక్కర్ తెచ్చుకుంటామంటే మా అమ్మ ఏమంటుండే, మన పరిస్థితి వాళ్ళు కుక్క అవసరం అన్నట్లే అంటుండే. ఇంకా అందులోపలికి మమ్మల్ని హాస్టల్లో వేసింది. ఇంకొక 2 years టైం ఇచ్చింది అనమాట. 5th class 6th class డే స్కాలర్ గా పోండి అని చెప్పేసి, చెల్లెను కొట్టుకోకపోతేనే అప్పుడు పప్పి తీసుకొస్తా అన్నది. ఇంకేమన్నా 2 years నూడిల్స్ కోసము, టీవీ రిమోట్ కోసము తలలో కొట్టుకున్నాం అనమాట. ఇవన్నీ భరించలేక మా అమ్మ ఏం చేసిందంటే, కొద్దిగా బాబు మీరు హాస్టలే కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ 10th class వరకు హాస్టల్ వచ్చింది. మళ్ళీ ఇంటర్లో పెంచుకున్నా. అప్పుడు ఇంకా నాకు అర్థమైంది పప్పి. నాకు అనిపించింది, అరే అంటే ఫస్ట్ టైం పప్పిని కొనడానికి వెళ్తున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ నాకు ఏదైతే అనిపించిందో, ఇప్పుడు మళ్ళీ అదే పప్పిని ఒక మన సబ్స్క్రైబర్ కి, లక్కీ సబ్స్క్రైబర్ కి ఇచ్చినప్పుడు అంతే హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంకా హ్యాపీగా అనిపించే సిచ్యువేషన్ ఏంటంటే, ఆ లక్కీ సబ్స్క్రైబర్ ని ఈ రోజు మన ఛానల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అండ్ వాళ్ళ ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అవ్వడం, ఆ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు మన టీవీ చూసి, ఇవన్నీ బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా ఈ వీడియోలో మీకు కనబడబోతున్నాయి. అప్పటికెళ్ళి నా చుట్టూ జరుగుతుంది తెలుసా. మరి అన్యాయం ఏం చేస్తే, ఎవ్రీ పప్పి ఏదో ఒక ఇంటికి వెళ్ళాలి, ఒక కొత్త న్యూ ఫ్యామిలీని ఎత్తుకోవాలి. అండ్ ఆ న్యూ ఫ్యామిలీతో ఒక ఫ్యామిలీ మెంబర్ లా ఉండాలి. సో మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. సో గాయ్స్, ఇప్పుడైతే వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం. పాపం ముపాస బాగా ఫీల్ అవుతుంది. బాయ్ ముపాస. ముపాస బాయ్. ముపాస ఎందుకు ఏడిపిస్తున్నావు? సరే ఒక్కసారి లాస్ట్ తీసుకోబెట్ట. మొత్తం సార్ 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 ఏం చేస్తున్నారు? దాన్ని ఎందుకు విక్తున్నావే? ఓయ్ చూడు
చూడు చూడు ఏయ్ చూడు అది డ్రైవింగ్ చేస్తుంది. తెగించిన మొగడారి చూడు ఒకసారి. A few minutes later. హాయ్ ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. ఎత్తుకో ఇక్కడి లాస్ట్ ఇదే ఇంకా అదే దీన్ని చూద్దాం ఇంకా లాస్ట్ ఇదే మనం. మీకు ఇచ్చిన ముఖం అందుకే హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్. సో అంతమంది మెసేజ్ చేస్తే ఫైనలీ ఈ బ్రోక్ వచ్చింది అనమాట. మంచిగా చూసుకుంటావు కదా, చూడు నీ పప్పి వేసుకో మను దాదా ఎందుకు ఏమైతే లేదా రోజు సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనుకోలే కాదు, ఎప్పుడో చాలా మంది ట్రై చేసిన, ఎప్పుడు రాలే. అది రాదనుకున్నాను, లైట్ తీసుకున్నా బ్రో. నేను అనుకుంటుండే ఫస్ట్ వీడియో చూసుకున్నా, పండుకున్నా. వీడియో చూసుకొని పడుకుంటే అప్పుడే కాల్ వచ్చింది. అరే మా ఫ్రెండ్స్ కూడా ఒకసారి ప్లాన్ చేసి మీకు సేమ్ ఇలాగా ప్లాన్ చేసిరు. కాల్ చేసి అరే కాలే అనుకున్నాను నేను. అయితే తర్వాత మీరే చెప్పారు కదా, అప్పుడు నమ్మిన. మొత్తం ఇచ్చేసే పంపించరా సో ఆంటీ ఆంటీ గారు నమస్కారం. సరే మనం లిఫ్ట్ లెగ్ పెట్టి పోదాం మంచిగా. పద ఇగో ఇదే మీరు చూడు, కూలర్ ఉంది, సోఫా ఉంది, సోఫాలో కూర్చోదు సో సనా నువ్వు పట్టుకోవడమేనా, అబ్బాయికి ఇస్తావా? కూర్చో, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తా. కూర్చో మేడం, మేడం మేడంతో మాట్లాడు. ఇది నా కుక్క, మీకు ఇస్తున్నా. నేను వస్తా అప్పుడప్పుడు, నాకు చూపియండి. బై టాటా సీ యు. అది ఇట్లా చూస్తుందిరా మనల్ని అందరినీ. పోతావా? వచ్చేటప్పుడు వాళ్ళ మమ్మీ ఎట్లా ఏడ్చింది తెలుసా? మస్తు ఏడ్చింది. ఇచ్చేసే ఇంకా తీసుకో బ్రో, అయితే లేదు అన్న ఇచ్చేస్తున్నా. జస్ట్ రెండు కొన్ని థిక్స్ ఉన్నాయి, జస్ట్ బాత్ చేపించేసి థిక్ బాత్ చేపించుకుంటే సెట్ అయిపోతుంది. ఇంకా ఓ పెడిగ్రీ ప్యాకెట్ క్యూట్ మొత్తం మొత్తం ఓ రోజు నీదేది. అరే 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 చాలా ఇష్టంగా చూసుకోలేదు. చాలా మస్తు మస్తు కష్టపడి. నాకు కూడా ఉండే బ్రో, నాకు కూడా ఉండే. అందుకే మా నాకు తెలిసిన దానికి నేను 10th అనుకుంటా, 10th అప్పుడు 12 years ఉండే. 12 years ఉండే అప్పుడు సేమ్ ఉండే అప్పుడు కూడా సేమ్ ఉంటేనే అప్పుడు ఇక్కడ పెద్ద ఉండే బ్రో, చాలా పెద్ద ఉండే. దగ్గర ఇంత పెద్ద ఉండే. అది ఎంత పెద్దగా ఉంటే ఏమైంది, కాల్ ఆడ కట్టేసినాం బ్రో. అనుకున్నాం మేము అందరం మధ్యాహ్నం. నేను స్కూల్కి వెళ్ళిపోయినా. స్కూల్కి వెళ్ళిపోతే ఎవరో డాక్టర్ తీసుకొని ఆడ చెత్తపండి బ్రో, ఇప్పుడు పార్కింగ్ అయింది. అప్పుడు చెత్తపండి ఉండే, చిన్న ఉండే. అప్పుడు కుక్కకి కాలు పెట్టి
ఏడ్చావు అప్పుడు? చాలా బ్రో, నేనే కాదు ఫ్యామిలీ అందరూ ఏడ్చారు. ఫ్యామిలీ అందరూ ఏడ్చారా? అందరూ ఏడ్చినాం, చాలా అంటే చాలా. ఇప్పుడు దీన్ని మంచిగా చూసుకో. చాలా bro. ఓకేనా? చాలా. అందుకే ఒక సినిమా పెద్ద ఏమన్నా తెలుసా, when a dog ఎప్పుడైతే డాగ్ మన లైఫ్ లోకి వస్తుందో అప్పుడు ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది అనమాట. చాలా బ్రో, చాలా చేంజ్ అవుతాయి కదా. సూపర్. ఒకసారి చూపిస్తాం వెళ్ళు. బ్రో అసలు చూసాం బ్రో. వదిలేసేదాన్ని కింద ఆడుకుంటుంది. డోంట్ కేటేషన్ బట బయట ఏది పెంచుతా ఎత్తుకుని 5 నిమిషాలకి నీకు బాగా అనిపించిందా? ఎప్పుడో ఒకసారి మమ్మీకి ఇద్దరు వాళ్ళ మమ్మీకి ఇచ్చేసా. పోయినా పో బై పోదురా నువ్వు వీడియోలోకి వస్తలేవు కదా. చూడు వాళ్ళ చెల్లె అప్పుడే పోతున్నారు అంటే వీడియోలోకి వస్తలేదు. కదా మమ్మీ దగ్గర మమ్మీ దగ్గర తీసుకో. భయపడుతుంది. కొత్త కొత్త ఇల్లు చూస్తున్నా. అది అప్పుడే సోఫాలు ఎక్కుతుంది. కూర్చోండి అన్న, కూర్చోండి. చీట్కే పనులు మనకు కొడతారా? మమ్మీ దగ్గర అవుతుంది ఎట్లయినా. మంచిగా అంటే అప్పుడు కుక్క చనిపోయిందని చెప్పేసి అన్నాడు కదా, అప్పుడు మీకు ఎట్లా అప్పటి అనిపిస్తుంది? నుంచి మస్తు బాధ అనిపించింది నాకు. అందుకని ఇప్పుడు ఇంట్లో కూడా నేను దగ్గరగా అదే వాడినా అనుకున్నా. అంతే బాగా ఇంత పెద్దది చేసిన ఆ. చిన్న తెచ్చి ఇంత పెద్దది చేసిన ఎవరు తీసుకుపోయారో ఏమో తెలియదు. అందుకని మస్తు బాధపడ్డా అప్పుడు. అప్పుడు ఏడ్చిరా మీరు ఓ చనిపోయి? తక్కువ ఏడవలే. పోలేండి అంటే అంత ఏడ్చారంటే అనిపిస్తది, అంటే పెట్స్ బాగా ఇష్టపడతారని చెప్పేసి అది అది కూడా సంతోషం. వన్ డే తర్వాత తెలిసింది bro. అందుకని ఇప్పుడు కూడా వద్దు మనకు అని బాగా మస్తు చెప్పినా అని ఇంటర్వ్యూ అంటే కుక్క చూసినాక మీకు ఏమనిపిస్తుంది అంటే? నాకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది కదా. ఏయ్, మమ్మీ కూతురు, మమ్మీ కూతురు. చాలా సరదాది. చూడు, పెడుతుంది. తలకాయ కింద అన్నమాట. మన ఫ్యామిలీలో మమ్మీ అక్కడ చేస్తే ఉరికొస్తుంది మమ్మీ అంటారు. సెకండ్ ఇచ్చింది. అలవాటు అవుతుంది నా దగ్గర. ఇంకా మీ దగ్గర ఇంకా బాగా అలవాటు. అప్పుడప్పుడు నెలకు ఒకసారి వచ్చి చూస్తుంటా. సరే bro. అప్పుడప్పుడు నేను వస్తుంటాం. ఇంట్లోనే ఉంటా కదా, అలవాటు అవుతుంది నాకు. ఫస్ట్ ఇట్లా చూసుకుంటా అంటే మమ్మీ bro. చీట్కే పనులు అప్పుడే స్టార్ట్ చేసింది. చూడు చూడు, అప్పుడు ఏళ్ళు నాకుతుంది. ఏయ్, అది చూడది. అంకుల్ కి బాగా ఇష్టం అండి. అంకుల్కి ఇంకా ఎక్కువ ఇష్టం. చూడు. అసలు అక్కడ చూడు. అస్కిలకు ప్రేమ ఎక్కువ ఉంటుందా నిజంగా అసలు. చాలా తెలివైనది కూడా. చాలా తెలివి అస్కి. ఇది తెగించినోడు అని చెప్పి మేము పెట్టినాము, తెగించిన మొగడు అని చెప్పి. సూపర్ సూపర్. నేను రీసెంట్లీ 1 వీక్ 2 months తర్వాత చూసాం బ్రో. బైక్ చూస్తాం మా ఫ్రెండ్ దగ్గర ఉండాలి. పోలే, నీ దగ్గరికి రావాలని రాసి పెట్టింది, అది నీ దగ్గరికి వచ్చింది. అవును, అందుకే ఎన్ని చిట్టీలు ఒక్కడు కూడా ఎగ్జిట్ రాయనే లేడు. ఇంత మందిలో నీకే కరెక్ట్ గా వచ్చిందంటే అది దానికి కరెక్ట్ పర్సన్ నువ్వేనేమో అనిపించింది. అలా బ్రో. అట్లా డిసైడ్ అయింది. దాంట్లో బయట చాయ్ ఆయరా ఇది విల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంతే తినేటప్పుడు మీకు వస్తుంది. బయటకి రా. దాన్ని కింద తీసుకురా. సో దాని ఫుడ్ ఏం లేదు బ్రో. ఒక బెల్ట్ తీసుకుని నార్మల్ గా బెల్ట్ తీసుకుని బెడ్ షాప్ వెళ్ళి పెడిగి నేను చూసాను బెల్ట్ కానీ నాకు షాప్ దొరకలేదు. మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి పెట్టు. నువ్వు వాకింగ్ అలవాటు చేయి, బయటికి తీసుకెళ్ళి వాకింగ్ అలవాటు చేసేసి టిక్ షాంపూ టిక్ షాంపూ తీసుకొని మంచిగా స్నానం చేయి. ఏదైనా షవర్ ఉంటుంది కదా, వాళ్ళు పెట్టే ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర చేసి అయిపోయింది నీట్ గా. నువ్వు మంచిగా విశాలంగా వదిలేసి ఆడుకొని తిరగని ఎంజాయ్ చేయాలి. ఏం పోదు. సో చూసారు కదా, ఇల్లు అయితే చాలా పెద్ద ఇల్లు.
ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెరీ వెరీ క్లోజ్. అంటే నేను అనుకుని వచ్చేటప్పుడు ఎట్లుంటారో ఏంది అనుకున్నాం, బట్ ఆంటీ అయితే మరీ స్వీట్. ఆ చాయ్ ఇచ్చిన చాయ్ కన్నా చాలా స్వీట్ ఆంటీ అయితే. సో అన్న వద్దు తెలియదన్నా, ఏం కాదు, మంచి ఇల్లు, ఏం కాదు, హ్యాపీగా. ఏంటి చెప్పే, ఈ రోజు మన కళ్ళముంగలు ఉన్నది, ఇప్పుడు ఏంది వెళ్ళిపోయింది. పాపమా? దాన్ని ఎప్పుడైనా దగ్గర తీసుకున్నావు పాపం అంటున్నావు? లేదు దానికి టిక్స్ ఉంటే అందుకే దగ్గరికి తీసుకో. ఇప్పుడు ఏం లేవులే తీసేసి బ్రో, బాగా చేపించేసి అయిపోయింది. ఓకేనా? వాళ్ళ మమ్మీకి ఉండే కదా, అందుకే తీసుకుంటుంది. అన్న ఇన్ని రోజులు మన ఫ్యామిలీ మెంబర్లు అంటాను. మరి ఇంకా హ్యాపీగా, ఇంకా మంచి పెద్ద పెద్దిల్లు ఎప్పుడు రావంటే అప్పుడు రావచ్చు బ్రో, 100%. ఇప్పుడు అంటే అప్పుడు రావచ్చు. వద్దామా? ఇది పెద్దగా అయినాక వద్దాం, అప్పుడు మనల్ని గుర్తుపడుతుందో లేదు. నేను వీక్లీ వన్స్ చూస్తాను, ఒకటి ఇప్పుడు కాదు. అంటే అప్పుడు రావచ్చు బ్రో. మీకోసం నేను సైబాద్ వచ్చిన, చెన్నై కూడా జైలు నుంచి ఇప్పుడు వచ్చిన, నేను అక్కడ నుంచి. అరే, నువ్వు అట్లా అంటే నిజంగా చెంచలు కూడా చేయలేదు. లేదు, అంత తర్వాత ఇంగ్లీష్ చేస్తానని చెప్పు. మీకు కాల్ చేసి కదా, కానీ లొకేషన్ పంపించిన కరెక్ట్ వస్తలేదు కదా, అందుకే నేను అక్కడ నుంచి మళ్ళీ తిరుగుతూ వచ్చిన నేను. అన్న వచ్చేటప్పుడు ఎంత చెప్పాలంటే మనం గల్లలకి అది ఎక్కడ ఎక్కడ కింద పంపేస్తుందంటే చాలా బ్రో, నేను ఫస్ట్ డే పడుకోలేదు, నేను నైట్ వస్తాను నిద్ర. అమ్మో, వీళ్ళు అలానే ఉంటారు నిజంగా. చిన్నప్పుడు మా మమ్మీ కూడా సరదాగా ఏమన్నా అంటే, సరేలే ఇంతగా అడుగుతున్నావు కదా, ఏడుస్తున్నావు కదా, సరే మనం పెట్ షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం అంటే, ఆ రోజు నైట్ అంతా పడుకునేవాడు. ఎట్లా తీసుకెళ్ళాలి, దాని బిల్డ్ ఎట్లా కట్టాలి, వాకింగ్ ట్రాక్ తీసుకెళ్ళాలి, దాని ఫుడ్ పెట్టాలి. ఓ చిన్నప్పుడు సైకిల్ కొంటే ఎట్లా అంటే మమ్మీ పని చెప్పకపోయినా సరే, మమ్మీ మన పని ఉందో చెప్పి షాప్కి వేసి వస్తా అన్నట్టు, ఎందుకంటే సైకిల్ వేసుకుని వచ్చి ఒకసారి అట్లా పప్పి కొనిస్తాను అనగానే అంత ఎగ్జాక్ట్ నైట్ నిద్ర పట్టదు. సూపర్ సూపర్. ఫోన్లే హ్యాపీ కదా ఎప్పుడైతే? చాలా హ్యాపీ బ్రో, చాలా అంటే చాలా. నేను అనుకోలే, అస్సలు అనుకోలే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పప్పి జాగ్రత్త తీసుకో, అంతకుమించి ఏం లేదు, ఓన్ హౌసే కాబట్టి నో టెన్షన్. అండ్ సో ఫైనల్ రండి, అందరు రండి, వచ్చేసండి. ఏ రా ఎండింగ్ ఇచ్చేద్దాం. సో గైస్ చూసారు కదా అండి, బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. Until then, signing off.